హల్లెలూయా. సరే చూడండి, గత వారముల నుంచి విశ్వాసం గురించి మనం వింటూ ఉన్నాం. రైట్. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు చదవండి. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అందరూ సరే వచ్చాను అనండి. అయ్యో అమ్మ వచ్చాను అనండి. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. చూడండి ఏందంట, చెవుడు గల నత్తివాడు. ఇంకా చదువు. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరువబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ వ్యక్తి చెవులకు ఏది కూడా వినిపించేది కాదు, ఇంకా నోరంతా కూడా నత్తి ఉండేది. మరి ఈ వినపడకపోవడానికి కారణము, ఈ నత్తి కారణము సాధారణమైనదా? కాదు. అర్థమైందా? అది సాతాను వినకుండా మాట్లాడకుండా చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇక్కడ ఒకటే మాట్లాడాడు, చోల ఈ ఫింగర్ పెట్టి బి ఓప్ అని అన్నాడు. అంటే అది తెరవబడి ఉన్నాయి. సాతాను ఏదైతే చెవులు మోయబడి ఉన్నదో ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. మూగ తత్వం ఉన్న వ్యక్తి సరిగా చక్కగా మాట్లాడి ఉన్నాడు. ఒకసారి ఇలాగనే ఒక సిస్టర్ వచ్చింది. ఆ సిస్టరు చెవులు వినబడేది కాదు. వింటున్నారా? ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి వస్తుంది. చెవులు వినబడేది కాదు, మాట కూడా సేమ్ ఇదే పొజిషన్ ఉండే. గద్దించి ప్రార్థించిన తర్వాత చెవులు చక్కగా వినబడుతున్నాయి, మాట చక్కగా వస్తుంది. హల్లెలూయా. అంటే సాతాను వినకుండా మాట్లాడకుండా చూడకుండా చేస్తూ ఉన్నాడు. వినుట చాలా ప్రాముఖ్యం తెలుసా? మనం ఏమి వింటున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చూచుచున్నామో, ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యత అయినది. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో మనం చూచినట్లయితే చదవండి ఒకసారి. వినుట వలన విశ్వాసము కలుగును. అదొకసారి, వినుట వలన విశ్వాసం. అదొకసారి వినుట. అదొకసారి మరొకసారి వినుట. ఎంతమంది నా మాట వింటున్నారు? అందరికీ వినబడుతుందా? వినబడిన వారు అందరూ ఒకసారి నాకు వినబడుతున్నాయి అనండి. ఎస్, వినుట మనది చాలా ప్రాముఖ్యత. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వినాలా? ఏం వినాలా? క్రీస్తుని గురించిన వార్త విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే సరిగా వినకుండా చెవులు అన్నీ కూడా మూసేస్తూ ఉన్నాడు, చూడకుండా మూసివేస్తూ ఉన్నాడు. అవునా కాదా? మాట్లాడకుండా తెరవకుండా చేసేస్తున్నాడు. నిజంగా చాలామంది ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్తా ఉంటే నువ్వు చెప్పకు అంటున్నారు. మేము వినము అంటున్నారు. ఎందుకు? ఎప్పుడైతే దేవుని సువార్త వింటామో, యేసయ్య గురించి వింటామో,
ఈ చెవులు అన్నది మూయబడిన, ఏదైతే మూయబడి ఉందో అది తెరవబడుతుంది. సాతాను ఏం చేస్తుంది? ఈ చెవులను మూసివేస్తుంది. సాతాను ఏం చేస్తుంది? చూడకుండా, దేవుని కార్యాలు చూడకుండా మూసివేస్తుంది. సాతాను ఏం చేస్తుంది? మన పాపములు ఒప్పించకుండా, నేను గత వారంలో కూడా చెప్పి ఉన్నాను, నోటు ద్వారా ఒప్పుకోమని, పాపాలు ఒప్పుకోమని చెప్తే అంత బాగానే చెప్తుంది, కానీ ఒప్పుకోవట్లేదు. ఏసు రక్తం అన్నట్లేదు. కారణం ఏంటో, సాతాను ఒప్పింప చేయట్లేదు. ఆ నోరుని సరిగా మాట్లాడనియట్లేదు. వినకుండా చేస్తూ ఉంది. ఇంకా అర్థమవుతుందా? వినకుండా చేస్తూ ఉంది, చూడకుండా చేస్తూ ఉంది, మాట్లాడకుండా చేస్తూ ఉంది. నువ్వేమి వింటున్నావో చాలా జాగ్రత్తగా మనం అందరము వినాలా. వింటున్నావా అని చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ మాట అన్నాడు. ఏమనంటే 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చెవులు ఉన్నవారందరూ వినుగాక. అందరు వినుగాక. ఎంతమందికి చెవులు ఉన్నాయి? మనందరికీ చెవులు ఉన్నాయి. వింటే మంచిది, వినకపోతే వినాలా. ఏం వినాలా? క్రీస్తుని గురించిన వార్త వినాలా. స్కూల్లో కానీ కాలేజీలో కానీ టీచర్లు చెప్పేది నువ్వు చక్కగా వింటే కానీ నీకు అర్థం కాదు. ఒకవేళ నువ్వు చక్కగా నిద్రపోయావు అనుకోని ఇంటికి వచ్చినాక చాలాసార్లు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, ఏం హోంవర్క్ చెప్పింది, ఏం చెప్పింది టీచర్ అని. ఎందుకో క్లాసులు ఏం చేస్తున్నాడు ఆ బాబు? వినట్లేదు. చాలామంది మందిరానికి వస్తూ ఉన్నారు, వింటున్నారా? వచ్చుతున్నాము కానీ వినట్లేదు. చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్తున్నాము కానీ దేవుని కార్యాలు మనం చూడట్లేదు. చాలామంది మనం దేవుని నమ్ముకున్నామని చెప్తున్నాం కానీ మనం దేవుని మాటలు, దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుని వాక్యం నోటితో పలకట్లేదు. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు? కొన్ని యేసుక్రీస్తు వాక్యాలు చెబుతున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు ఏందంట, ఏం చెప్తా ఉన్నారు అక్కడ? చెవులు ఉన్నవారు వినుగాక. చాలాసార్లు మనం వినం. ఇక్కడ విన్నట్టే ఉన్నారు కానీ వినలే. కానీ వారి మనసు అంతా ఇంకొక రేగు దగ్గర ఉంది. యేసు యొద్దకు వచ్చిన వారు ఆయనని ఎప్పుడు పొరపాటు చేస్తాడని చూడడానికి, పట్టుకోవడానికి వచ్చి ఉన్నవారు చాలామంది ఉన్నారు. స్వస్థత కొరకు వచ్చి ఉన్నారు. ఆయన మాటలు వినడానికి వచ్చి ఉన్నారు. కొందరు ఆయన ఏ పొరపాటు చేస్తాడా అని పట్టుకోవడానికి వచ్చినాడు. వారు వినరు. ఏం పొరపాటు చేస్తారు అదే చూస్తారు. కొంతమంది ఏ వస్త్రములు వేసుకున్నాడా అని చూడడానికి వస్తారు. వినరు. కొంతమంది యేసు ప్రభు చూడడానికి మందిరానికి వస్తున్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నారో వినట్లేదు. ఒక తల్లి, మాకు జీవం గల వాక్యం కావాలా, ఆత్మీయలో మేము చాలా ఎదుగగల ఆత్మీయ వాక్యం కావాలా అని అంటుంటుంది. అది ఎటో పోతుంటే, అటు పోతుంటే, ఇటు పోతుంటే. స్తోత్రం, మంచిది ఆత్మీయంగా వెళ్తే. కానీ మందిరంలోకి వచ్చినప్పుడల్లా ముందే కూర్చుంటుంది. ఎక్కడ కూడా కాదు, ముందే కూర్చొని ఏం చేస్తుండేది అంటే నిద్ర. ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఇంటలే, వినట్లేదు, నిద్రపోతూ ఉంది. ఒక మాట చెప్పాలి అంటే, నువ్వు దేవుని వాక్యం వినేటప్పుడు కానీ నువ్వు నిద్రపోతున్నావు అంటే, ఇందాక ఏవి విననీయదు? సాతాను విననీయదు. సాతాను నిన్ను చూడనీయదు. సాతాను ఏదో గ్రిప్ ఉంది. ఏమంటారా? ఏదో నీలో చీకటి ఉన్నది, ఏదో నిన్ను ఆవరించి ఉన్నది. నజరైన యేసుక్రీస్తు నామములో విడుదలవుదురుగాక. ఆమేన్, హల్లెలూయా.
చాలాసార్లు మనకు అనేకమైన చింతలు, భారము, కష్టాలు వచ్చి మన మందిరంలో కూర్చుంటాము, లేదా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టు ఉంటాం, వాక్యం చదివినట్టే ఉంటాం. కానీ మనం ఏం ప్రార్థన చేస్తున్నామో, ఏం చదువుతున్నామో, ఏ పాట పాడుతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాం. అపవాది అనేకమైన పరిస్థితులు, కష్టాలు అన్నీ తీసుకొని వచ్చి మొదటిగా వినకుండా చేస్తుంది, చూడకుండా చేస్తుంది, వాక్యాన్ని చదవకుండా మాట్లాడకుండా చేస్తూ ఉన్నది. అందుకు యేసుప్రభు అంటున్నాడో తెలుసా, వినవారు వినుగాక. విశ్వాస జీవితంలో నువ్వు విశ్వాసములో ముందు కొనసాగాలి అంటే, నీ విశ్వాసము పెరగాలి అంటే మొదట నువ్వేం చేయాలా? వినాలా. పక్కవారితో చెవులు పెట్టి ఇట్లా పెట్టి వినాలయ్యా. పాతకాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? టీచర్లు ఏం చేసేవారు? ఏం పట్టుకునేవారు? చెవు పట్టుకొని చెవు ఇట్లా పిండేవారు. మా నాన్న ఫస్ట్ క్లాస్కి వచ్చిన ప్లస్ మైనస్ వచ్చేది కాదు. నాకు ఇంకా గుర్తు, ఒక బత్తెం పట్టుకున్నాడు, ఒక బెల్ట్ పట్టుకున్నాడు, అప్పుడు పలకలు ఉండేవి, అది పట్టుకున్నాడు, బుక్ తీసుకున్నాడు, ఇట్లా చెవు పిండి ఇంటున్నారా, ఈ చెవు పిండి స్కూల్కి పోయినవరా నీకు ప్లస్ మైనస్ రావడే, అరే ఎల్కేజీ యూకేజీ అయినా ఫస్ట్ క్లాస్కి వచ్చినా నీకు ఇంకా రావట్లేదా, నీ చెవు ఇట్లా అని చెప్పినాడు. అబ్బా, ప్లస్ మైనస్ అంటే మా నాన్నే గుర్తుకొస్తాడు ఇప్పుడు కూడా. మనం వినాల, పక్కవాడతాం వినాలా, చెవు పట్టుకొని ఇట్లా చూపియండి వినాలా. అయ్యో చెవులు లేవారా? యేసయ్య సన్నిధికి వస్తే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లలే. మీరు ఎట్లా రావాలా? యేసు వద్దకు వస్తే చిన్న పిల్లల వాళ్ళే రావాలి. ఓకే, సో మనందరం చిన్నపిల్లలే. ఎక్కడ? దేవుని సన్నిధిలో తడివడిలో ప్రబలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగెదనయ్యా, ఒదిగెదనయ్యా. తల్లివడిలో ప్రబలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలో ఒదిగెదనయ్యా, ఒదిగెదనయ్యా. అన్న కరెక్ట్ అన్న, అందుకే నేను మందిరానికి వచ్చి నిద్రపోతున్నా అనకండి ప్లీజ్. సరే చూడండి, వినాల. డెవిల్, సాతాను ఏం చేస్తుందంటే వినకుండా చేస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే చూడకుండా చేస్తూ ఉంది. క్రైస్తవ జీవితము నువ్వు రక్షింపబడిన తర్వాత ఏ విధంగా నువ్వు క్రీస్తుని గురించిన వార్త విన్నప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. నువ్వు వినకపోతే నువ్వు రక్షింపబడవు. మనము కూడా నీకు సువార్త చేసిన వాళ్ళు, క్రీస్తుని గురించి చెప్పిన వారు, నువ్వు విన్నావు కాబట్టే, చూచినావు కాబట్టే నువ్వు రక్షణలోనికి వచ్చి ఉన్నావు. ఎందుకు సువార్త చేయాలి అంటే, నువ్వు ఈరోజు విత్తనం వేస్తే వారి చెవులకు వినబడితే, వింటున్నారా, వారు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు శిలువలో రక్తము కార్చిన మాట వారు చెవులకు వినబడితే, అందుకే అపవాది ఏం చేస్తుంది? ఆ చెవులకు వినపడకుండా చేయుచున్నది. అపవాది ఏం చేస్తున్నాడు? మనుషుడు ఏం చేస్తున్నాడు? వాడి గుడ్డితనము కలగజేస్తా ఉన్నాడు. సువార్త వినకుండా గుడ్డితనము కలగజేస్తున్నాడు. సువార్త వినకుండా చెవులు వినపడకుండా చేయుచున్నాడు. అదొక్కటి అయితే, విశ్వాసులు కూడా నీ యొక్క విశ్వాస జీవితమును ప్రారంభించి నువ్వు కొనసాగుతూ ఉంటే, దేవుని స్వరము కానీ, దేవుని వాక్యము కానీ, దేవుని బోధ కానీ ఆత్మీయ జీవితంలో లోతుగా ముందుకు కొనసాగకుండా ఏం చేస్తూ ఉంది? నిన్ను వినకుండా చేస్తుంది, పక్కవాడితో వినకుండా చేస్తూ ఉంది అని. అందుకే వాక్యం ఎప్పుడు ఏం చేయాలా? చదవాలా. వాక్యం బోధ దేవుని మందిరముకు వచ్చినప్పుడు శ్రద్ధగా వినాలా. అందుకసారి శ్రద్ధగా వినాలి అనండి. చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదవండి.
ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని విని పోవును. చదువురా మరలా. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, అందుకోసం గ్రహింపకపోతే, ఇంగ్లీష్ బైబిల్లో అండర్స్టాండ్ కాకపోతే అపవాది వచ్చి ఏం చేస్తుంది? దొంగలిస్తుంది. అందరు ఇటు చూడండి. సగం సగం విన్నారు అనుకో, ఏమవుతుంది? కొన్నిసార్లు మన ఇంట్లో చెప్తారు, పెరుగు తీసుకురారా అంటారు. మనం పోయి పాలు తీసుకొచ్చినా మనకి ఎట్లుంటుంది? అప్పుడు మనం ఏమంటాం? అయ్యో నేను సరిగా వినలేదు అంటాం. మనము కొన్నిసార్లు చిన్నయే కానీ చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంటుంది. అర్థమైందా? దేవుడు ఇది కొనొద్దు అన్నాడు, నువ్వేం చేసినావు? సరిగా వినలే, నువ్వు కొన్నావు. దానివల్ల ఏమవుతుంది? దేవుడు నీకు చెప్పాడు కొనుమని, వింటున్నాడా? ఇర్మియాకు చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ భూమి పొలమును కొనుమని చెప్పాడు. ఒకవేళ ఇర్మియా ప్రవక్త సరిగా వినలేదు అనుకోండి, అది కొనకపోతే ఏమయ్యేది? ఏలియా ఇగో సారెపాతో విధవరాల దగ్గరికి వెళ్ళి నిన్ను పోషిస్తా అన్నాడు, విన్నాడు. ఒకవేళ వినకపోతే ఏమయ్యేది? అందుకే దేవుని వాక్యము వినేటప్పుడల్లా చాలా జాగ్రత్తగా మనం వినాలా, ఫుల్ అటెన్షన్తో వినాలా. నేను ఐపీఎల్ మ్యాచెస్ వస్తే, క్రికెట్ మ్యాచెస్ వస్తాయి, ఏదైనా కాదు, చాలా ఫుట్బాల్ కూడా చాలా ఫోకస్గా చూస్తా. పక్కవారు ఏం చెప్తుందో కూడా మర్చిపోతా. నిన్న భోజనం చేసినప్పుడు నిన్న నైట్ ఒక చిన్న మ్యాచ్ చూస్తా, అందరూ ఏం మాట్లాడిందో తెలియదు, నేను మాత్రం ఫోకస్గా చూస్తున్నా. వందన అనుకుంది ఏమన్నంటే, అయ్యో నేను చెప్పింది నేను ఎక్కువ మాట్లాడుతున్నా, వినలేదని చెప్పి బాధపడిపోయింది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నేను వండుకుంటే నాకు నిద్ర రావట్లే. దాని తర్వాత అర్థమైంది తను చెప్పిన మాటలు నేను సరిగా వినలేందుకు. అయ్యో, ఎంతమందికి అర్థమవుతుంది? చాలాసార్లు మన జీవితంలో దేవుని ఒక వాక్యము అటెన్షన్గా, ఫోకస్గా వినకపోవడం కారణము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అవుతా ఉన్నాం. అందుకే నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడల్లా, దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా, దేవునితో నువ్వు సావాసం చేసినప్పుడల్లా, నువ్వు దేవునితో వాక్యం చదువుతున్నప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఏ విధంగా ఉండాలంటే ఫోకస్గా, చాలా అటెన్షన్గా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మనం అందరం వినాలా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటారో వారు ఆశీర్వదింపబడతారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటారో, దేవుడు విన్న మాటని చేసిన వారు అభివృద్ధి చెందుతారు. వినని వ్యక్తి పోగొట్టుకుంటారు. విత్తనము వేసేవాడు విత్తనం సరిగానే వేస్తున్నాడు, కానీ ఆ భూమి నేల పట్టించుకోవట్లేదు విత్తనం అనగా దేవుని ఒక వాక్యం. ఆ వాక్యము రాతి మీద పడింది అనుకో, అది ఏమవుతుంది? లోపలికి వెళ్ళి విరగదు, ఆ ఫలం అనేది బయటికి రాదు. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని ఒక వాక్యాన్ని సరిగా, ఉపదేశాన్ని సరిగా వినకపోతే వారు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగరు. అందుకే మన వినుకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినకపోతే మనం డ్రైవింగ్ చేయలేం, అవునా కాదా? వెనుకున్నవారు ఆరును కొడితే చూడలేం, ముందుకు వెళ్ళి అయ్యో అర్థం కాకుండా ఉంటుంది. పక్కవారితో వినాలా. ఏం వినాలా? క్రీస్తును గురించిన వార్త వినాలా, దేవుని యొక్క ఉపదేశమును వినాలా. వాక్యం ఎందుకు ఇచ్చినాడు? వినడానికి ఇచ్చి ఉన్నాడు, పలకడానికి ఇచ్చి ఉన్నాడు, దేవుని కార్యాలు చూడడానికి ఇచ్చి ఉన్నాడు.
అందుకే యెహోషువ ఏం చేస్తున్నాడంటే అందరిని పిలిచి దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అందుకోసారి వినిపిస్తూ ఉన్నాడు అనండి. చూడండి, యెహోషువ 8వ అధ్యాయము 32 నుంచి 35 వరకు చదవండి. అందుకే దేవుని యొక్క వాక్యం రిపీటెడ్లీగా ఏమంటుందంటే దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నాడు యెహోషువ. చదవడమే కాదు, వారందరినీ పిలిచి ఏం చేస్తూ ఉన్నాడంటే వినిపిస్తూ ఉన్నాడు. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీయులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర. చూడండి, మరలా గుర్తు చేస్తా ఉన్నాడు, మరలా చదవమంటున్నాడు. యెహోషువకు మోషే తర్వాత నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. ఏమంటున్నాడు? దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు, చదువుమంటున్నాడు. వింటున్నారా? చదువుమంటున్నాడు, వినబడాల. మరలా ఆ ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు మరలా చూపించి మరలా రాయించి మరలా చూపిస్తున్నాడు. రిపీటెడ్గా బైబిల్ వాక్యము మనం చూసినట్లు బైబిల్లో చెప్పినవి మరలా చెప్పినట్టున్నాయి. ఎందుకు? నువ్వు వాటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా విను అని, మరలా నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని. నెహెమ్యాలో కూడా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు మనం చూస్తే అక్కడ కూడా అందరినీ కాంగ్రిగేషన్ అందరినీ పిలిపించి ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాక్యాన్ని చదివిపిస్తూ ఉన్నాడు. చదవండి, నెహెమ్యా 8వ అధ్యాయం 1 నుంచి చదవండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు. అందరూ ఏక మనసులై అన్నాడు. ఇక్కడ అందరం ఏమై ఉన్నాము? ఏక మనసుమై దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. అబ్బా, ఎట్లా? తెలివితో వినగల వారికి. అబ్బా, దేవుని వాక్యం ఎట్లా వినాలా? తెలివితో వినాలా? అయ్యో, అందరు ఇటు చూడండి ఒకసారి, అందరు ఇటు చూడండి. ఎట్లా వినాలా దేవుని వాక్యము? ఫోకస్గా, జాగ్రత్తగా వినేవారి అండర్స్టాండింగ్గా. ఏదైనా వాక్యము జాగ్రత్తగా వినని. దేవుని వాక్యము సరిగా మనం అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదకరణము. దేవుని యొక్క వాక్యము సరిగా వినకపోయి సరిగా అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదకరణము. ఇక్కడ వారు వినడమే కాదు, అర్థం చేసుకోవడమే కాదు, చాలా జ్ఞానము కలిగి ఇంటెలిజెంట్గా దేవుని ఒక వాక్యాన్ని వింటున్నారు. అందుకసరే దేవుని ఒక వాక్యాన్ని వింటున్నారు అనండి. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రతిసారి దేవుని వాక్యం విన్నప్పుడల్లా శ్రద్ధతో అర్థము చేసుకుంటూ, మనం చదివేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వింటున్నారా? ఇంటెలిజెంట్గా జ్ఞానము కలిగి దేవుని ఒక వాక్యాన్ని మనం ఏం చేయాలా? అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోలేదా అపవాది మనను ఎక్కడో దొంగలిస్తూ ఉంటాడు, ఎక్కడో మనం చోటిచ్చినట్టు అవుతాం. ఆ
జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అందోసారి శ్రద్ధతో వినిరి. అందోసారి శ్రద్ధ అంటే చాలా శ్రద్ధతో ఏమి విన్నారు? అయ్యో ఉన్నారా ఈడ? ఏమి విన్నారు? వాక్యం ఏ విధంగా విన్నారు? శ్రద్ధతో విన్నారు. మనకు ఎదుటి వారి యొక్క న్యూస్ కానీ వింటున్నారా? ఎదుటి వారి యొక్క ముచ్చట కానీ ఎలా వింటాం? చాలా శ్రద్ధగా వింటాం. ఆ ఇతరులకు చెప్పాలంటే పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా చెప్తాం. ఒకసారి ఇట్లనే ఒకరు ప్రార్థనకి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అరే ఈరోజు ఆరాధన ఎలా జరిగింది రా అన్నాడు. అమ్మా అయ్యా చాలా బాగా జరిగింది. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. సరే ఏం వాక్యం చెప్పిర్రా అంటే అమ్మా చాలా బాగా జరిగింది. అరే ఏంట్రా ఏ వాక్యం చెప్పినారు, ఏ విషయమో చెప్పినారంటే అమ్మా నాన్న చాలా బాగా జరిగింది. ఏం జరిగింది? చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు, చాలా మ్యూజిక్ ఉంది. సరేనా ఏ పాట పాడిరు? ఏ పాట పాడిరు? మొదటి పాట ఏ పాట పాడినారు? మిడిల్లో ఏ పాడేవారు? ఆరాధనకు ఏ పాట పాడినారు? మనము దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పని, దేవుని యొక్క ఆరాధన విషయాల్లో మనము శ్రద్ధ లేకుంటే మనం ఏదో మిస్ అవుతాం. ఇంకా మనము చూడండి 7 నుంచి 9 వరకే వింటున్నారా? అయ్యో హల్లెలూయా. 7 నుంచి 9 వరకే. ఇదివరకైతే 10 నుంచి 12, 11 వరకు జరిగేది. అంటే 1 గంటల 1:30 వరకు జరిగేది. 3:30 గంటలయ్యేది. మేము చిన్నప్పుడైతే 10 గంటలకు స్టార్ట్ చేస్తే 4 గంటలు అయిపోయేది. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం అంతా తగ్గిపోయింది. 2 గంటలే. ఆ 2 గంటల్లో కూడా మనకు శ్రద్ధ లేకపోతే ఎట్లా? వింటున్నారా? మీరు దేవుని నమ్ముకున్నారు, దేవుని స్వరం వింటున్నారు. మీరు ఎంతటి వారైనా కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొదటి నుంచి ఆఖరి వరకు మనం ఉన్నట్లయితే అది మనము దేవుని మందిరం పట్ల, దేవుని వాక్యం పట్ల, ఆరాధన విషయంలో శ్రద్ధగా ఉన్నట్టు. వింటున్నారా? నువ్వు మీ అందరూ వింటున్నారు, అందరికీ యేసయ్య తెలుసు. కానీ సమయానికి వచ్చిన వారు జాగ్రత్తగా వింటారు. అందరం హల్లెలూయా చెప్తారా? వేరే అన్ని విషయాలు మనం శ్రద్ధ చూపిస్తాం. కానీ ఏమవుతుందంటే స్టార్టింగ్లో మాత్రము జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం తెలుసుకునేటప్పుడు, ప్రార్థన తెలుసుకునేటప్పుడు మొదటి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే రాత్రే లేచి రెడీ చేసేసుకుంటూ ఉంటాం. కానీ రాను ఏమవుతుందంటే ఏముందిలే పాటలే కదా, ఏముందిలే స్తోత్రం చెల్లింతుము ఇవే కదా అని చెప్పి ఏం చేస్తారు? వాక్యాన్ని వింటే సరిపోతుంది అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ ఒక మాట చెప్పాలా, అటు వారికి మందిరం అన్నా దేవుడు వాక్యం అన్నా శ్రద్ధ లేదు. చాలా హార్డ్ వర్క్ మీకు చెప్తా ఉన్నాడు. శ్రద్ధ కలిగిన వాడు రాత్రి నుంచే సిద్ధపడతాడు. శ్రద్ధ కలిగిన వారు మేలుకుగా ఉంటాడు. ఎప్పుడొస్తాడో తెలియదు. జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన ఆ వైజ్ వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ముందుకు వస్తారు, సమయానికి వస్తారు. మీ అందరికీ ప్రభు పేటట మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. ఏంటంటే 7 నుంచి 9 ఏది ఫస్ట్ సర్వీసు. సో మీరందరూ కూడా ఆరాధన ముందే రావాలా. దయచేసి మేమందరిని కోరుతున్నాను, ఆరాధన ముందే రావాలా. 7కు ముందే వచ్చి కూర్చోవాలా. నేను చాలాసార్లు ఏదైనా టైం చెప్పి ఆ టైంకి పోలేదు అనుకో, నేను ఫెయిల్ అయిపోయినా నా మనసులో ఉంటుంది. ఇక్కడ ఏముందంటే శ్రద్ధగా లేదు, నాకు ఇట్లా లేట్ అవుతుంది, అట్లా లేట్ అవుతుంది కాదు.
శ్రద్ధ, నీకు శ్రద్ధగా ఉన్నట్లయితే ఏ మాటైనా నువ్వు వింటావు. మ్యాథమెటిక్స్ శ్రద్ధ లేదనుకో వినబుదే కాదు. అదే శ్రద్ధ ఉన్నదనుకో చక్కగా వింటావు. అర్థమైందా? నీ వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల నువ్వు శ్రద్ధగా ఉంటే నువ్వు సమయానికి వచ్చేస్తావు. ఇక్కడ వీరందరూ వినేవారు అందరూ శ్రద్ధగా వింటున్నారు, జ్ఞానం కలిగి వింటున్నారు, అర్థం చేసుకుంటూ వింటున్నారు. చదవండి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, షెమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయషేయ అనువారును, అతని ఎడవ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలువబడుచుండగా యేషువా, బాని, షెరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయషయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి, ఏంటంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా క్లారిటీగా, అబ్బా హల్లెలూయా, జాగ్రత్తగా విని స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఏమైంది? అర్థము చెప్పారు. జాగ్రత్తగా, అబ్బా శ్రద్ధగా విని చదివి వినిపించి అందరూ గ్రహించే విధముగా అక్కడ యాజకుడు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నా ప్రయాసం కూడా అదే, సేవకుల యొక్క ప్రయాసం అదే. మీరు జాగ్రత్తగా వినాలా, స్పష్టంగా మీకు అర్థం కావాలా అనే ప్రయాసం. ఎందుకంటే మీరు చదివినది మీ చెవులకు వినిపించింది చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అర్థమవుతే ఒక మర్మము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఒక మర్మము, దేవుని ఒక వాక్యము. మీరు చూడండి, మీరు కొంచెం లేటుగా వచ్చినారు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఒక 10 నిమిషాలు అవుతుంది, అంత 10-15 నిమిషాలు అవుతుంది. ఏంది? అట్మాస్ఫియర్ అంతా కుదిరించుకోవడానికి, నీ మైండ్, నీ మనసు, నీ ప్రాణమునంతా ఒక తాటికి తీసుకొచ్చి దేవుని వాక్యం వినడానికి కొంచెం టైం పడుతుంది. అర్థమైందా? నువ్వు రాగానే వచ్చి వాక్యం విన్నావు అనుకో, అది కొంచెం ఒక 10 నిమిషాలు అయితే నువ్వు బయట నుంచి ఏమి అవన్నీ ఆలోచించుకొని నీ మనసు ఫోకస్ చేయడానికి. అదే నువ్వు మందిరానికి సరైన సమయం ఒక 10 నిమిషాలు ముందు వస్తే, వింటున్నారా? ఒక ట్రైన్కి మనం ఏ విధంగా వెళ్తాం? ఒక 10 నిమిషాలు ముందుకే వెళ్తాం కదా. ఆ 10 నిమిషాలు ముందు వెళ్ళి ఆ ట్రైన్ ఇంకో 5 మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది. మీకు అందరికి తెలుస్తుంది ఏదో, ట్రైన్ మీ అందరు ఎక్కుతాం 5 మినిట్స్, అది ఇంకా ఫాస్ట్ ఉంటుంది. వింటున్నదా? అది పోయిందే మళ్ళీ అంతే. ఒకసారి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, 5 నిమిషాలే లేట్ అయింది, క్లోజ్ అయిపోయి. అర్థమైందా? అర్జెంటు పోవాలా, ఆడు అంతా మొత్తుకుండా పంపించాలి లోపలికి. మరలా వేరే ఫ్లైట్ బుక్ చేసుకొని మరలా వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరుకి వెళ్ళి కోయంబత్తూరు నుంచి మళ్ళీ చెన్నైకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే జాగ్రత్తగా వినాలా. వినడానికి కూడా కొంచెం సమయము మనకు టైం పడుతుంటుంది. అంత తొందరగా మనం వినలేం. అవునా కాదా? ఎవరు ఇంటలేరా? విగ్రహ హల్లెలూయా చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, స్తోత్రం. చదువు, జాగ్రత్త చదువు. జనులందరూ 9 ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పారు. 12 చదువు. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి, సరే వాక్యములన్నీ, మాటలన్నీ గ్రహించి, దేవుని వాక్యం విన్నదాన్ని అన్నీ ఏం చేయాలా? మనము దైవజనులు బోధించే ప్రతి మాట ఏం చేయాలా?
పక్కవారు గ్రహించి అనండి. తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారికి చాలా సంతోషం. చూడండి 11 చదవండి. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆమేన్. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే నీకు ధైర్యం తెస్తుంది. దేవుని వాక్యం నేను చక్కగా శ్రద్ధగా నువ్వు గ్రహిస్తే దుఃఖములో నుంచి సంతోషముగా కలుగుతూ ఉంటుంది. చాలాసార్లు వింటున్నారా? నువ్వు వాక్యం చాలామంది నేను విన్నాను, దేవుని వాక్యం విని చనిపోయే వ్యక్తి కూడా, వింటున్నారా, చనిపోయే వ్యక్తి కూడా జీవంలోనికి వచ్చి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఒక వ్యక్తి వ్యాపారములు అన్నీ ముగించుకున్నాడు, ఇంకా అన్నీ లాస్ అయిపోయి ఉన్నాడు, మరణమే ఇంకా అనుకోని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు, హోటల్ గదిలో అన్నీ సిద్ధపరచుకున్నాడు అని. ఆ టైంలో సరే అని చెప్పి ఎందుకో తెలియదు ఏదో పెట్టినా నాకు చూద్దామని చెప్పి నేను ఆ కబోర్డ్ తీస్తే అందులో చిన్న గిద్యోను బైబిల్ ఉంటే తీసినాడు. అందులో ఏమంది తెలుసా? మత్తయి సువార్త 6:33 అని తీయకండి, చెప్పండి, అందరికీ తెలుసు. మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యం వెతుకు, అప్పుడు మీకు అన్నీ కూడా ఆల్ థింగ్స్ షుడ్ బి, అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడిన. అవును కదా, నేను దేవుని వెతకలేదు కదా అని ఆ సమయంలోనే వెతకడం మొదలుపెట్టినాడు. అని చక్కటి ఆయన వ్యాపారం అంతా దీవింపబడ్డది. హల్లెలూయా. మనం ఏమి వింటున్నామో చాలా జాగ్రత్త. ఒకసారి ఒక ఆవిడ ఉరి వేసుకోవడానికి సిద్ధమైపోయింది. పక్క నుంచి ఒక దైవజనుడు పాట పాడుతున్నాడు. ఏమని? పాట ఆ ఉరి వేసుకొని చనిపోవాలనుకున్న స్త్రీకి వినిపించి వెంటనే అరే ఈ మాట ఏం చేసిందంటే ఆ ఉరి వేసుకోవడం మానివేసి ఆ పక్కింటికి వెళ్ళిపోయి దేవుని పాట విని దైవజనుని దగ్గరికి వచ్చి రక్షింపబడ్డది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. వినడం అన్నది ఎంత ప్రాముఖ్యమో చూడండి. శ్రద్ధగా వినాలా, అర్థం చేసుకుంటూ వినాలా దేవుని యొక్క వాక్యాన్ని. చూడండి, దేవుని వాక్యం చదివినవారు విన్నవారు అందరూ కూడా మేలు కలుగుతుంది.
ఆమేన్, హల్లెలూయా. విన్నవారందరికీ కూడా ఏమవుతుంది? మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33 మనము చూచినట్లయితే, చదివినవారు విన్నవారు రిపీటెడ్గా మనము చదువుతూ ఉంటే, నీ చెవులకు వినబడతా ఉంటే, నీ ప్రాణముకు నీ ఆత్మకు అది సమాధానకరముగా ఉంటుంది. చదవండి, లాస్ట్లో నీకు మేలు కలుగును అని ఉంటుంది. చూడండి, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు. మేలు కలిగి, అందుకోసారి మేలు కలిగి అనండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకోసం మేలు కలిగి అని చూడండి. చాలా అంటే చాలా ప్రాముఖ్యం. చూడండి, మీ దేవుని ఒక వాక్యం ఎటువంటిదంటే జీవము గలది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63 చదివినట్లయితే, దేవుని ఒక వాక్యం ఎటువంటిదంటే జీవము గలది. చదవండి ఒకసారి, అందరికి తెలిసింది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది? ఆత్మయు జీవమే. అందుకోసం దేవుని యొక్క వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది అని. చూడండి, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగే ఉన్నది. అందరికి చూడండి ఒకసారి, హల్లెలూయా. యెహోవా వాక్యంలో ఏముంది? అది అందుకని జీవం ఉంది అని. ఆ జీవము విన్నప్పుడల్లా నీ శరీరానికి నీ ప్రాణానికి మేలుకరము, ఆశీర్వాదకరము. అయ్యో వింటున్నారా? అయ్యో ఎక్కడెక్కడో చూస్తారు కొంతమంది. హల్లెలూయా, అందరు శ్రద్ధగా వినండి. హల్లెలూయా. ఎవరైనా నిద్ర వస్తే లేచనే వెళ్ళండి ప్లీజ్. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నువ్వు ఎంతగా దేవుని ఒక వాక్యము నీ హృదయంలో ఉంటుందో, దేవుని ఒక వాక్యం జీవమై ఉన్నది అంటే అంతగా దేవుని యొక్క జీవం నీలో ఉన్నది. హల్లెలూయా, అర్థమైందా? నువ్వు వినాలా, ఆ విన్నదాన్ని నువ్వు అంబులంబులో నీ హృదయంలో పెట్టుకుంటే, ఒక్కొక్క వాక్యాలు అన్నీ కూడా ఒక జీవం లాంటిది. ఆ జీవమును నీ హృదయంలో ఎంత పెట్టుకుంటే నీ శరీరం అంతా అంత జీవముగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని ఒక వాక్యము జీవము. ఆ జీవము చూడండి, అక్షరము చంపివేస్తుంది, ఆత్మ జీవింప చేస్తుంది. దేవుని ఒక వాక్యము మనందరినీ జీవింప చేస్తుంది, విన్నవారందరినీ జీవింప చేస్తుంది. మరణములో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని గొప్ప వెలుగులోనికి తీసుకొస్తుంది దేవుని ఒక వాక్యము విన్నవారిని. ఈరోజు చీకట్లో ఉన్నా కానీ వింటున్న దేవుని వాక్యము వింటున్న వారందరూ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చెదరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనము చదవండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోనూ ఉంచుకొని. ఏ మాటలో? దేవుని ఒక వాక్యము విని హృదయంలో పెట్టుకొని మనస్సులో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలమ్మా? ఎవరెవరో మాటలు పెట్టుకుంటాం కదా, ఈయన అట్టన్నాడు, ఆయన ఇట్లా అన్నాడని 24 సంవత్సరాల ముందుకు చెప్పిన మాటలు హృదయంలో గుర్తుంటాయి, కానీ మనకు దేవుని యొక్క వాక్యమును హృదయం లేదని చెప్పింది మాత్రము అస్సలు గుర్తుకుండదు. ఎప్పుడైతే జాగ్రత్తగా శ్రద్ధగా జ్ఞానము కలిగి అటెన్షన్గా వింటామో అది మన హృదయంలో మన ప్రాణానికి చక్కగా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాడు, ఏమిటంటే నీవు ఏమి వింటావో అదే హృదయంలో నాటుకోబడుతుంది. చూడండి, ఆ అన్బిలీవర్స్ అయ్యారు అనుకో, నమ్మని వారు ఉన్నారు అనుకో, వారి హృదయంలో ఏమి వింటారో ఏమి చూస్తారో అదే బయటికి వస్తుంది. అర్థమైందా? అదే విశ్వాసి అయితే దేవుని ఒక వాక్యం విని ప్రార్థన చేస్తే పరిశుద్ధతనే వారిలో నుంచి బయటికి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందా? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వచనము, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రొవర్బ్స్ సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చదవండి. నా కుమారుడా,
నా మాటలను ఆలకింపుము, ఆ, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? చెవి యొగ్గాల. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, ఆ, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొని. దేవుని వాక్యం ఎప్పుడు భద్రం చేసుకోవాలా? విని అది మనం జాగ్రత్త పడి మన హృదయంలో ఏం చేయాలా? జాగ్రత్తగా పెట్టుకోవాలా. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అబ్బా, ఏదైతే ఎవరొక వాక్యం హృదయంలో ఉంటుందో అది ఏ విధంగా ఉంటుంది? అది సర్వ ఆరోగ్యంగా ఉంటుంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని దేవుని ఒక లేఖనములో చెప్తా ఉంది. చూడండి, దేవుని ఒక వాక్యం ఎప్పుడు కూడా గ్రహించాలా, పీల్చుకోవాలా, వంట పట్టించుకోవాలా. అయ్యో హల్లెలూయా చెప్తారా? మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసేది? నూనె మొత్తం రాసేది. అరే నూనె, ఆందం నూనె, ఆమ్ నూనె మొత్తం ఏం చేస్తారు? వంట పట్టించుకోవాలి నూనె. వింటున్నారు అందరు? హల్లెలూయా. ఒక్కొక్కసారి తలకు నూనె పెడుతుండే. ఆ నూనె స్కూల్కి వెళ్తే కీర్తనలు 133 2వ అధ్యాయంలో ఉంటుంది చూడు, అట్లా కారేది. నాకు ఆయిల్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఆయిల్ ఎంతెంత పెడుతుండే, ఆయిల్ ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది. అలాగనే దేవుని ఒక వాక్యాన్ని పీల్చుకోవాలా, దేవుని ఒక వాక్యాన్ని ఏం చేయాలా? వంట పట్టించుకోవాలా. హలేదే దేవునికి స్తోత్రం చెప్తారా? పాటించాలా, అనుసరించాలా, లోబడాలా. చూడండి, ఒక డస్టర్ ఉంది. డస్టర్ అందరికీ తెలుసు కదా. డస్టర్ నీళ్ళలో పెట్టినాం, ఏమవుతుంది? ఆ డస్టరు ఆ నీళ్ళన్నీ పీల్చుకుంటుంది. సరే, పీల్చుకున్న తర్వాత ఆ డస్టర్ ఇలా అన్నావు అనుకో, ఏమొస్తుంది? రావు. అట్లెట్లా వస్తుంది? ఏమొస్తుంది? మనం ఒక డస్టర్ లాంటి వాళ్ళం. అర్థమైందా? ఆ డస్టర్లో నీళ్ళలో ముంచితే అది మరలా క్రష్ చేస్తే అందులో నుంచి ఏమొచ్చింది? నీళ్ళే బయటకు వచ్చింది. మనము దేవుని వాక్యములో అంత వంట పట్టించుకున్నాం అనుకో, మనను క్రష్ చేశారనుకో, ఏమొస్తుంది? దేవుని వాక్యమే బయటకు వస్తుంది. అయ్యా, ఎంతమందికి అర్థమైంది? చూడండి, బాగా వినండి. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో వాక్యమే మధ్యలో నివసించడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఫుల్ ఆఫ్ వర్డ్, ఫుల్ ఆఫ్ లైట్. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యము ఎంతగా వంట పట్టించుకుంటావో అంతగా. చూడండి, ఒక జాగ్రత్తగా వినండి. నువ్వు సబ్జెక్ట్ ఏదైనా చదివాడు అనుకో, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, నువ్వు ఆ సబ్జెక్ట్ అంతా వంట పట్టించుకున్నావు అనుకో, ఎగ్జామ్ పేపర్ వస్తే ఏం చేస్తావు? ఇందులో నుంచి నువ్వు ఏదైతే నేర్చుకో టక్క 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 రాసేస్తావా? లేదా నువ్వు సరిగా వంట పట్టించుకోలేదనుకో ఏం చేస్తావు? ఎంత వస్తుందో అంత రాస్తావు. అలాగనే నువ్వు దేవుని ఒక వాక్యము ఒంటిలో, హృదయంలో ఎట్లా ఆయిల్ను పూసుకుంటామో, అర్థమైందా? ఆందం నువ్వు ఎంతమంది పూసుకుంటారో తెలియదు, అది పూసుకుంటాం. శరీర వాక్యముతో వంట పట్టించుకున్నాం అనుకో, మనము ఆ వాక్యం ఎంత క్రష్ చేసినా. చూడండి, అందుకే యేసు ప్రభు కూడా సాతాను ఏ విధంగా గెలిచి ఉన్నాడు? గత వారం చెప్పాడు. సాతాను ఏ విధంగా ఎదిరించి ఉన్నాడు? అన్ని అధికారాలు ఉన్నాయి, వాక్యముతోనే సాతాను ఎదిరించి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్పండి. అందుకే నువ్వు ఇంకా స్థలాలు స్వాధీనపరచుకోవాలనగా దేవుని ఒక వాక్యము నీలో ఏముండాలంటే సమృద్ధిగా ఉండాలా. హల్లెలూయా. పక్కవారు దేవుని ఒక వాక్యం నీలో సమృద్ధిగా ఉండాలని పక్కవారితో చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నీళ్ళు అయితే మంచి నీళ్ళు, ఇప్పుడు చెడు నీళ్ళు ఉన్నాయి అనుకోండి. జాగ్రత్తగా వినండి. చెడు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ చెడు బురద నీళ్ళు ఉన్నాయి అనుకోండి, లేకపోతే డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, కంపు వాసన నీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఈ డస్టర్ తీసుకెళ్ళి ఆ కంపు నీళ్ళలో పెడితే క్రష్ చేస్తే ఏమొస్తుంది? వస్తుంది. కానీ ఏమొస్తుంది?
అవి వింటున్నారా? కొంతమంది ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. అవును కదా, అది చెడు స్మెల్ వస్తుంది. లోకంలో మునిగితే నీళ్ళ నుంచి అదే బయటికి వస్తుంది. దేవుడు నిన్ను లోకం నుంచి వేరు చేసి ఉన్నాడు. చీకట్ల నుంచి, అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకువచ్చి ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? సో చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను కొంచెమే చెప్పగలని ఆశపడుతున్నాను. చూడండి, వినాలా. విన్నప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. పక్కపడతాను, వినాలా అన్నాడు, శ్రద్ధగా వినాలా అన్నాడు, అర్థం చేసుకుంటూ వినాలా అన్నాడు. చూడండి, ఒక వ్యక్తి వాక్యం చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ఇంటెలిజెంట్ ఆయన, ఏమనుకున్నారు, ఆయన అధికారి. సడన్గా ఫిలిప్కి చెప్పినాడు, ఇగో ఒక వ్యక్తి అక్కడ చదువుతున్నాడు అయ్యా, ఆయనకేం నువ్వో అన్నాడు. ఆయన మంచి వాక్యం చదువుతున్నాడు, వాక్యమే చదువుతున్నాడు, ఇంకేం చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లేదు. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. ఫిలిప్ వెళ్ళి అడిగినాడు, నువ్వు చదువుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని. అయ్యో నేను చదువుతున్నాను, కానీ ఎవరైనా అర్థం చేసేవారు ఉంటే కదా నాకు అర్థమయ్యేది. అప్పుడు ఫిలిపు యేసుని గురించిన వార్త చెప్తే అర్థమైంది, రక్షింపబడ్డాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. అయ్యో ఇక్కడనే ఉన్నారా? మీరు హల్లెలూయా చెప్తే నేను ముందుకెళ్తా. స్తోత్రం చెప్తారా? చదివినావు సరే, దాని అర్థం కూడా కావాలి కదా. విన్నావు, నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా. చూడండి, ఎప్పుడు కూడా మనకు ఎప్పుడు బోధించేవారు ఉండాలా. ఎందుకు మన మందిరానికి వస్తున్నాం? నాకు బైబిల్ బాగా తెలుసు, బైబిల్ అంతా మా ఇంట్లోనే ఉంటుంది. నీకు తెలుసా, రాత్రి పండుకున్నప్పుడు మెత్త కింద పెట్టుకొని పండుకుంటా, బైబిల్ నా దగ్గరనే ఉంటుంది. కానీ నీకు బోధించేవారు ఉండాలా, చెప్పేవారు ఉండాలా, తెలియచేసేవారు ఉండాలా. తద్వారా నీ మనోనేత్రాలు తెరవబడతాయి. తద్వారా ఏమవుతుంది, నీ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి, నీ శరీరానికి మేలు కలుగుతుంది. ఒకసారి వింటే నీ జీవితంలో అద్భుతం చూస్తావు అన్నాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు చదవండి. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, అందొకసారి విని అన్నాడు. అందొకసారి విన్నా. ఎవరు విన్నారు? ఇటు చూడండి, అందరూ ఒకసారి ఇటు చూడండి. విని అనండి. ఏమి అందరూ చప్పుడు వస్తూ ఉన్నాయి. అక్కడ చాలామంది గుడ్డివారు ఉన్నారు. అర్థమైందా? ఈయన కూడా గుడ్డివాడుగా ఉన్నాడు. అయితే విన్నాడు. అందొకసారి విన్నాడు అన్నాడు. ఎవరు ఇట్లా పోతుంది, ఎవరు పోతున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇంత సౌండ్ వస్తుందని వింటే ఏం చెప్పినారు? యేసు ఇక్కడ నుంచి వెళుతున్నాడు. పక్కవద్ద యేసు ఇక్కడ నుంచి వెళుతున్నాడు అని విన్నాడు. విన్నంగానే ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడా కరుణింపుమని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. బిగ్గరగా కేక వేస్తున్నా. యేసు ప్రభు వెనుకకు తిరిగి అడుగుతున్నాడు, నీకేం కావాలా? నేనేం కావాలని ఆయనకు? కనులు తెరవబడాలా, నేను నిన్ను చూడాలా, ఈ లోకాన్ని చూడాలా, తల్లిదండ్రులు నేను చూడాలా, చెట్లు చూడాలా, మామిడికాయలు చూడాలా. మామిడికాయలు ఎంతమందికి ఇష్టమో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరికి ఇష్టం కదా? మీరు బిగ్గరగా హల్లెలూయా చెప్తే మీ అందరికి మామిడికాయ ఇద్దాం అనుకున్నా. సో మీరు ఎవరు చేతులు ఎత్తలేరు కాబట్టి నేను మీ మామిడికాయ ఇవ్వలేను. నేను మీ ఎంతమందికి మామిడికాయలు ఇష్టమో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇద్దరు ముగ్గురే చేతులు ఎత్తిరు. అందరు ఎత్తితే ఇద్దాం అనుకున్నా. నేను పార్షాలిటీ కాదు కాబట్టి అందరికి ఇవ్వలేను. స్తోత్రం. చూడండి, ఫస్ట్ విన్నాడు. ఆ విన్నందుకు తనకేమి కావాలో అద్భుతానిగా మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన విన్నాడు కాబట్టి యేసుకు ప్రార్థన చేసుకొని బిగ్గరగా కేక వేసి, దావీదు కుమారుడా
దావీదు కుమారుడు నన్ను కరుణింపుము అన్నాడు. ఆయన కనులు తెరవబడ్డాయి. హల్లెలూయా చెప్తారా? నువ్వు వింటే ఏ విధంగా అయితే కళ్ళు తెరవబడి చూచి ఉన్నాడో, అద్భుతము చూచి ఉన్నాడో, దేవుని ఒక వాక్యమును శ్రద్ధగా వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అయ్యో హల్లెలూయా చెప్పండి. నీ అద్భుతము ఎక్కడుంది? నీ అద్భుతము ఎందులో ఉంది? ఎక్కడ ఉంది? యేసులో ఉంది. సరే, ఎక్కడ? ఏం చేస్తే? నీ అద్భుతము వినడంలోనే ఉంది. పక్కవర్ద నీ అద్భుతం వినడంలోనే ఉంది. క్రీస్తును గురించిన వార్త వినడంలో ఉంది. ఎస్, కానీ నువ్వు జాగ్రత్తగా గ్రహించి శ్రద్ధగా విన్నట్లయితే అక్కడ చాలామంది ఉన్నారు. అర్థమైందా? అక్కడ గుడ్డివారు చాలామందే ఉన్నారు. ఈ వ్యక్తి శ్రద్ధగా విన్నాడు, శ్రద్ధగా అడిగి ఉన్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? అద్భుతంగా మార్చుకున్నాడు. పక్కవార్త నువ్వు ఎంతగా దేవుని వాక్యం జాగ్రత్తగా వింటావో నీ జీవితంలో అంతగా అద్భుత కార్యాలు నువ్వు మార్చుకుంటావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. ఇంకొక బైబిల్లో చూడండి, మార్కు సువార్తలోనే 7వ అధ్యాయం 25 చదవండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి, అందుసారి విని అనండి. ఎవరి గురించి విని? ఏమని విని? చాలామంది చెప్తారు, యేసుప్రభు బాగు చేసినది చేసి, కానీ ఏ విధంగా విన్నది? తల్లి శ్రద్ధగా జాగ్రత్తగా విన్నది. ఏం చేసుకుంది? తన కూతురు బాగలేదు, ఆ దయ్యం పట్టి ఉంది. యేసు యొద్దకు వెళ్ళి విన్నది కాబట్టి నా కుమార్తెను విడుదల చేసే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని వెళ్ళి సాగిలపడి కుమార్తెను విడుదల చేసుకుంది. హల్లెలూయా. రక్తస్రావణతో బాధపడుతున్న స్త్రీ కూడా యేసుని గురించి విన్నది. హల్లెలూయా. అందుసరి విన్నది అన్నది విన్నది కాబట్టే యేసు యొద్దకు వచ్చి ఆ వస్త్రములు ముట్టుకొని అద్భుతము పొందుకున్నది. ఈరోజు నువ్వు దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా అటెంటివ్గా వర్తమానము నువ్వు వింటుంటావో నీ అద్భుతము కూడా వినడంలోనే ఉన్నది. అయ్యో, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మందిరానికి వచ్చిన అటెండెన్స్ నంబర్ 1, 2, 3 హల్లెలూయా ఆమెన్ అన్నయ్య, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఒకసారి నేను నా నంబరు 147 అనమాట ఇంటర్మీడియట్లో. సో నేనేం చేసిన, నాది లాస్ట్ కదా అని చెప్పేసి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళు ఏదో సీరియస్గా ఏదో మాట్లాడుతున్నా, లాస్ట్ కదా నాది ఏదో కదని పక్క వాళ్ళు ఏం చేసిర్రు, అరే నీ నంబర్ వచ్చిందిరా అన్నాడు. నేను లేచి వినకుండా ఏం చేసిన, ఎస్ సార్ ప్రెజెంట్ సార్ అన్న. మా కెమిస్ట్రీ సార్ ఆయన ఇంటర్లో ఏం చేసింది తెలుసా? చూసి తెలిసిపోయింది ఈయన ఇన్లేడని, స్టాండప్ అన్నాడు. ఆ పీరియడ్ అంతా నిలబడాడు. అయ్యా ఎంతమందికి అర్థమవుతుందా? వినకపోతే ఏం ప్రాబ్లం చూడండి. కొన్నిసార్లు నేను చేసిన వాళ్ళు నాకు చేసారు, స్తోత్రం తీరిసి అయిపోయింది. నిజంగా దేవుని వాక్యం అనేది మనం జాగ్రత్తగా వినకపోతే ఎంత ప్రమాదకరం. దేవుని వాక్యం శ్రద్ధగా వినకపోతే ఎంత ప్రమాదకరం. దేవుని వాక్యము అర్థం చేసుకోకుండా వినకపోతే ఎంత ప్రమాదకరం. రక్షింపబడ్డాం, జీవం గల దేవుని వాక్యమునే మనం అనుసరిస్తున్నాం, జీవం గల దేవునే నమ్ముతున్నాం. కానీ సత్యం తెలియాలంటే ఇంకా లోతుగా వెళ్ళాలా. పేతురు లోతుగా వెళ్ళి చేపలు పట్టినట్టు మనం లోతుగా వెళ్ళాలా, వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. ఒకవేళ ఆ గుడ్డివాడు కన్నులు కనబడలే కానీ చెవులు ఉన్నాయి, వినబడ్డది, దాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. వింటున్నారా? 12.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ విన్నది యేసుని గురించి, వా అద్భుతం పొందుకుంది. దేవుని ఒక వాక్యం విను, నీ వినటంలోనే నీ అద్భుతం ఉన్నది. ఆ ఏమి వినాలా?
దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా గ్రహించి అర్థము చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, స్లోగా చదవాలా, అర్థం చేసుకుంటూ చదవాలా. చూడండి అందరూ ఇక్కడ అంతకు చూడండి, దేవుని వాక్యము నీ తలతో చదవద్దు, తలలో పెట్టుకోవద్దు, నీ హృదయంలో పెట్టుకోవాలి. అయ్యో హల్లెలూయా. చూడండి మనం వాక్యం చదువుతాం, సడన్గా ఏదో కాల్ వచ్చింది, సడన్గా ఏదో ఒకటి వచ్చింది అనుకో, మనం కాల్ ముగించి లేకపోతే ఇతరులతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము ఈ 35-22 నుంచి స్టార్ట్ చేసినా 3 వరకు చదివినా 5 వరకు చదివినా అవి అర్థం కాలే ఎవరికి. అరే 7వ అధ్యాయం చదివినానా 6వ అధ్యాయం చదివినా డౌట్ వస్తుంది. ఎంతమందికి వస్తుంది అట్లా? అలా చదివి డౌట్ వచ్చిన వాళ్ళందరూ మనం అందరము దేంతో చదువుతున్నట్టు? తలతో చదువుతున్నట్టు. అదే హృదయముతో శ్రద్ధగా గ్రహించి జాగ్రత్తగా చదివిన వ్యక్తికి అయితే 7వ అధ్యాయం 7వ వచనంలోనే ఆగిపోయినని గుర్తుపట్టగలుగుతా. ఆమేన్, స్తోత్రం చెప్తారా? నువ్వు దేవుని యొక్క వాక్యము నీ హృదయములో అంబులములో ఎంతగా పెట్టుకుంటావో నీలో కూడా దేవుడు అంతగా ఉంటాడు. ఫుల్గా వర్డ్, ఫుల్ గాడ్. అందుకొకసారి ఏంటండి, ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, ఫుల్ గాడ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యము నీలో హృదయంలో నిండుగా ఉంటే నీలో కూడా ఏముంది? దేవుడు నిండుగా ఉన్నాడు. సో సగం వారికే దేవుడు వాక్యం ఉంటే దేవుడు కూడా నీలో అసలే లేకపోతే అందరని వినటములోనే ఉంది అద్భుతము అనండి. జాగ్రత్తగా శ్రద్ధగా. అందుకే అపవాది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను వినకుండా చేస్తూ ఉంటుంది. మందిరానికి వచ్చినా లేకపోతే ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళినా నిన్ను వినకుండా చేస్తూ ఉంటుంది. నీ చెవులు మూడకుండా చూడకుండా చేస్తాను. అందుకే పౌలు భక్తుడు అది అపోస్తులు ఏమంటారు? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నేనే చదవండి ఒకసారి. యోహాను సువార్త పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో. అందుకని ఏమి వింటిమో అనండి. ఏమి వింటిమో, ఏమి చూచి ఉన్నామో అదే మీకు చెబుతున్నా. చదవండి. కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. చాలు. ఇక్కడ జాగ్రత్త. ఏమి విన్నామో, ఏమి చూచి ఉన్నామో, ఏమి తాకి ఉన్నామో అదే మీకు తెలియచేయుచున్నాము. అందరు ఒకసారి చూడండి. అసలు ఏమి విన్నామో, ఏమి చూచి ఉన్నామో, ఏమి తాకి ఉన్నామో అదే మీకు తెలియచేయుచున్నాము. జాగ్రత్తగా నువ్వు ఏమి వింటున్నావు, ఏమి చూస్తున్నావు, ఎవరిని తాకుతున్నావు, ఎవరిని ముట్టుకుంటున్నావో అదే నీ ఆత్మీయ జీవితం. అర్థమైందా? ఈ గుడ్డివాడు విన్నాడు, చూడడానికి ఆయన కళ్ళను దాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యము నీ చేతుల్లో ఉన్నది. దాన్ని ఏ విధంగా అద్భుతంగా మార్చుకుంటావో అది మన చేతుల్లో ఉన్నది. అర్థమైందా? అందరూ ప్రార్థన చేసుకోండి. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి. అందరూ కూర్చోండి. అలాగనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఎస్, నేను శ్రద్ధగా వాక్యం వినాలా, జ్ఞానము కలిగి వినాలా, అర్థం చేసుకుంటూ వాక్యము వినాలా, అది అద్భుతానికి మార్చివేస్తుంది.
వినడములోనే ఉంది ప్రభు అద్భుతం, వినడములోనే ఉంది ప్రభా నీ కార్యాలు చూచుటకు, వినడములోనే ఉంది ప్రభా నీ తాకుటకు. అందుకే అపోస్తలుడు చెప్తున్నాడు, నేను ఏమి విన్నానో, నేను ఏమి చూచి ఉన్నానో, నేను ఏమి తాకి ఉన్నానో అదే మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అని చెప్తున్నాడు. ప్రభువా, ఇది వరకు ఏదో గంట సేపని లేకపోతే గంటన్నర అని ఉంటున్నాము, కానీ మేము శ్రద్ధగా వినకపోతే మమ్మల్ని క్షమించండి. నీ వాక్యము మాకు జీవం ఇస్తుంది, నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, నీ వాక్యము మాకు మేలుకరంగా ఉంటుంది తండ్రి. ప్రభువా, మా చెవులు నీ వాక్యానికి సరిగా వినాలి ప్రభా, శ్రద్ధగా వినాలి, భయముతో ఫోకస్గా వినాలని మేము ప్రార్థిస్తున్నాం. అది అద్భుతంగా మారునుగాక, అద్భుతముగా మారునుగాక. విన్నవాడు వారి కనుల ద్వారా దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తారు, ఆ అద్భుతాన్ని ముట్టుకుంటారు, సాక్ష్యం ఇస్తారు. ప్రభువా, ఈ చెప్పబడిన వాక్యము వారి హృదయములో నాటబడునుగాక. ఆమేన్, ఆమేన్. మీ యొక్క కానుకలు, మీ యొక్క దశంభాగాలు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అందరం రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అబ్బా సతాది కథాదారా బాబా రకాది సతాదా కథాదా బా సతాది కథ రికాదారా బా సతాదా బాదారాషా. ఎక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ చేతులు పెట్టుకొని ప్రార్థిస్తాను. నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభువా, స్వస్థత కలుగునుగా. గడ్డలు కరిగిపోతా ఉన్నాయి, ఇప్పుడే గడ్డలు కరిగిపోతా, ట్యూమర్స్ అన్నీ ఇప్పుడే డిసపియర్ అవునుగా ఇస్తున్నాం మమ్మల్ని. ప్రతి ఎలర్జీ శరీరంలో నుంచి సంపూర్ణమైన విడుదల అవునుగా అని ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ గడ్డ కట్టిందో, ఏ బ్లడ్ అయితే గడ్డ కట్టిందో ఇప్పుడే యేసు నామములో అది కరిగిపోనుగా అని ప్రార్థన చేయించున్నాను. బ్రెయిన్ చక్కగా పని చేయనుగా అని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన భయము యేసు నామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చీకటి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. విచారము, భయము, ఆందోళన, సాతాన వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఇప్పుడే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకుతూ ఉన్నది, తాకుతూ ఉన్నది. గొంతు నొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల అనుగుణగా, లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి ఆ జిగురు కానీ ఏమున్నా యేసు నామములో బయటికి వచ్చుడుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆ దగ్గు తక్కువైపోను, జ్వరము నార్మల్ అయ్యను గాక, జ్వరము విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను తండ్రి. చెవులు చక్కగా వినబడును గాక ఇప్పుడే యేసు క్రీస్తు నామములో. సాతానా, నీ వాక్యము వినకుండా చేయుచున్నా, వినపడకుండా చేయుచున్నా సాతానా, ఆ చెవులు చక్కగా వినపడేడు. ఇప్పుడే చెవులో ఉన్న చీకటిని బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. నోరు చక్కగా మాట్లాడునుగాక. ఇప్పుడే ఆ కంట్లో ఉన్న చీకటి వెలుగును విడుదల చేయుచున్నాను, వెలుగును విడుదల చేయుచున్నాను. నోరు చక్కగా మాట్లాడునుగాక. కొంతమంది బూతులు మాట్లాడుతున్నారు, ఆ నోరు మూయబడి ఇప్పుడే దేవుని యొక్క శక్తి తాకునుగాక. ఆ నాలుక మీద దేవుని యొక్క అగ్ని ఇప్పుడే తాకుతూ ఉన్నది, తాకుతూ ఉన్నాయి. అబద్ధాలు కొంతమంది మాట్లాడుతున్నారు, ఇక్కడ నోరెత్తితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ అబద్ధం మాట్లాడడం ద్వారా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ప్రభా, ఫలానా వారి విషయంలో, ఈ విషయంలో నేను అబద్ధమాడి ఉన్నాను, నిందను వేసి ఉన్నాను, క్షమాపణ కోరు. ఇప్పుడే నువ్వు చర్యలో నుంచి విడిపింపబడతావు. లై లై లై, ప్రతి విషయంలో అబద్ధం, అబద్ధం, అబద్ధము సాతాను దగ్గర నుంచి వచ్చింది. సత్యము, నీతి, సమాధానము దేవుని యొద్ద నుంచి వచ్చి ఉన్నది. దేవుడు కొంతమందిని హెచ్చరిస్తున్నాడు, అందరినీ జాగ్రత్త. కదల బాస్యధర బాసధరక కళాధర బ్యాక్ పెయిన్ నుంచి సంపూర్ణమైన విడుదల అవునుగాక. బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగుడుగా. గ్యాల్ బ్యాడల్లో ఉన్న రాళ్ళు కానీ,
కిడ్నీలో ఉన్న రాళ్ళు కానీ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆ రాళ్ళను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. కలాబాస్ క్యాన్సర్ యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాను. కలాబాస్ సెథే రాబా సిఖెతే రమందరాది కదాదా. రాత్రి ఏ చెడ్డ కలలైతే మిమ్మల్ని అపవిత్రాత్మ మిమ్మల్ని ఎంతగానో పీడింపబడుతున్నావు, యేసు నామములో సాతానా వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు. వారికి చక్కటి నిద్రను దయచేయండి ప్రభువా. మంచి నిద్రను దయచేయండి, మంచి నిద్రను దయచేయండి. ఆందోళన భయాలు యేసు నామములో విడుదలవునుగాక, 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 విడుదల. పైల్స్ నుంచి సంపూర్ణమైన స్వస్థత, ఫిస్టులా నుంచి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయించున్నాను తండ్రి. బ్లడ్ ఇంక్రీజ్ అవునుగాక. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో బ్లడ్ ఇంక్రీజ్ అవునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. హార్ట్ చక్కగా పనిచేయనుగాక, హార్ట్ నార్మల్గా పనిచేయించున్నందుకు వందనాలు తండ్రి. కడుపులో ఉన్న ఆ డైజెస్ట్ సిస్టమ్ చక్కగా ఉండునుగాక. రా ఎముకల బలము పొందునుగాక. తల నుంచి అరికాల వరకు ఏ రోగమున్నా యేసు నామములో విడుదల అవునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి చాతబడులు దుష్ట శక్తులు యేసు క్రీస్తు నామములో విడుదల అవునుగాక. వారి ఇల్లంతయు నీ అగ్ని చేత కుమ్మబడుగాక. వారి ఇంట్లో సమాధానమునుగాక. వారు చేయుచున్న పని ఆశీర్వింపబడునుగాక. వారు చేయుతున్నదంతా ఆశీర్వింపబడునుగాక. వారు వినే అన్ని కూడా దేవుని వాక్యమే వినుదురుగాక. ఈ వారాలు అన్ని క్షేమకరమైన వార్తలే వినుగాక, క్షేమకరమైన వార్తలు వినుగాక. ఓ నీ అద్భుతము విని ప్రభా వారి చెవుల ద్వారా నీ అద్భుతము నీ వాక్యము విని ఈ నెలలో ఈ వారాల్లో రాబోయే దినాల్లో నీ అద్భుతము కూడా వారు చూచెదరుగాక, క్రీస్తును చూచెదరుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఎవరైతే ఆర్థికంగా ఎండిపోయి ఉన్నారో, ఆర్థికంగా పడిపోయి ఉన్నారో ఇప్పుడే జీవము కలుగునుగాక, జీవము కలుగునుగాక. ఆర్థికంగా ఈ ఏరియాలో అపవాది పట్టివేసి ఉన్నది, ఆ కట్లని తెగిపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. సమృద్ధిలోనికి వెళ్ళునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారు ఆశీర్వింపబడుదురుగాక, ప్రతి చెయ్యి ఆశీర్వింపబడునుగాక. ప్రభువా ఇక్కడున్న సంఘస్థులు వారు చేయుచున్న బిజినెస్ని ఆశీర్వింపబడునుగాక. ఇక్కడున్న వారు లక్షలలో కోట్లలో ఆశీర్వింపబడునుగాక అని ప్రార్థన చేయుచున్నాను. సంఘముల బిజినెస్ని లేవనెత్తండి, పొలిటీషియన్స్ లేవనెత్తండి, అపోస్తుల ప్రవక్తను లేవనెత్తండి, యవనస్తును లేవనెత్తండి. ప్రభువా నీ కొరకు మంట కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆర్థికంగా బలపరచండి, ఆర్థికంగా ఇచ్చేవారుగా చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. క్షేమము పలుకుతున్నాము. నీ ప్రసన్నత నీ ప్రకాశము వారి మీద ఉండునుగాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇచ్చుచున్న కానుకను ఆశీర్వింపబడునుగాక. ప్రభా నీ యొక్క ఆశీర్వాదం విత్తనము ద్వారానే భూమి మీద ఆశీర్వాదనం. నీకు దశంభాగాలు కానీ ప్రభ కానుకలు ఇస్తుండగా విత్తనము ఆశీర్వింపబడునుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ వచ్చిన అందరికీ దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.